ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అమ్మా, ఏమైందమ్మా? ఎందుకంత కంగారు పడుతున్నావు? చెప్పమ్మా, ఏమైంది? మీ నాన్నకేదో జరిగిపోయినట్టు కాలొచ్చింది జున్ను. నాన్నకేమన్నా అయితే నువ్వు తట్టుకోలేవా? నాన్న నిన్ను అంత గొప్పగా చూసుకునేవాడా? నాన్న నిన్ను అంత ప్రేమించేవాడా? కానీ నాన్న ఎవరమ్మా? ఏంటమ్మా అలా చూస్తున్నావు? ఎప్పుడు నాన్న గురించి అడగకుండా ఇప్పుడే ఎందుకు అడుగుతున్నానా? నిన్న ఫాదర్స్ డే ఫంక్షన్లో అందరూ వాళ్ళ నాన్నలతో వచ్చారమ్మా. నేను తప్ప అందరు పిల్లలు వాళ్ళ నాన్నలతో ఎంత సంతోషంగా ఉన్నారో తెలుసా? ఎంత సరదాగా గడుపుతున్నారో తెలుసా? వాళ్ళందరినీ చూస్తూ ఉంటే వాళ్ళ మీద నాకు జెలస్ వచ్చింది. నా మీద నాకు జాలి పుట్టింది. నాన్నుంటే నాతో సరదాగా గడిపేవాడు కదా, నన్ను దగ్గరుండి ఆడించేవాడు కదా, అందరి ముందు నన్ను తను గెలిపించేవాడు కదా. నిన్న నీతో ఆడింది, అందరి ముందు నిన్ను గెలిపించింది మరెవరో కాదు జున్ను, నీ తండ్రి. నీకు రక్తం పంచిచ్చిన తండ్రి. నువ్వు ఆయన్ని నాన్న అని పిలవకపోయినా తనే నిన్ను దగ్గరుండి ఆడించారు, అందరి ముందు నిన్ను గెలిపించారు. చెప్పమ్మా, నాన్నుంటే నేను కూడా అందరిలాగే సంతోషంగా ఉండేవాణ్ణి కదా, నేను కూడా నాన్నతో సరదాగా ఆడుకునేవాణ్ణి కదా. జున్ను, నువ్వెప్పుడు నాన్నని కోపడుతూ ఉంటే, నాన్నని అసహించుకుంటూ ఉంటే నాకు బాధ అనిపించేది. అది తప్పు అని మందలించాలనిపించేది. కానీ ఈరోజు నాన్న గురించి నువ్వు అడుగుతూ ఉంటే, నాన్న గురించి ఇంత పరితపిస్తూ ఉంటే నీ ప్రశ్నలకి సమాధానం చెప్పలేకపోతున్నాను. నువ్వు ఇంతకు ముందులాగే మీ నాన్న గురించి ఏమీ అడగకుండా ఉంటే బాగుండనుకుంటున్నాను. ఏమ్మా, నాన్న గురించి నేను అడగకూడదా? నాన్న గురించి నేను తెలుసుకోకూడదా? ఆయన్ని నాకెప్పుడు చూపించవా? ఆయన్ని చూపించే అవకాశం వస్తుందో లేదో నాకు తెలీదు. అందుకే నువ్వు తెలుసుకోకపోతేనే బాగుంటుంది. ఆయన గురించి అడగకుండా ఉంటేనే నా భుజాల మీద నుంచి భారం తగ్గుతుంది. అసలు నాకు ఇలాంటి కళ ఎందుకు వచ్చింది? మిత్రగారికి మళ్ళీ ఏదైనా గండం రాబోతోందా? మళ్ళీ ఏదైనా ప్రమాదం ఆయన్ని ముంచెత్తబోతోందా? ఈ కళ మిత్రగారికి రాబోయే ఆపద గురించి సంకేతం ఇవ్వబోతోందా? ఈ సందేహాలన్నిటికీ సమాధానాలు దొరకాలంటే వెంటనే దీక్షితులు గారిని కలవాలి. ఆయనే దీనికి సమాధానం చెప్పగలుగుతారు.
హలో దీక్షితులు గారు. నేను దీక్షితులు గారి శిష్యుని మాట్లాడుతున్నానండి. దీక్షితులు గారు లేరా? ఆయన ధ్యానంలో ఉన్నారు. ఇప్పుడు మాట్లాడడం కుదరదు. ఆయన ఎక్కడున్నారో చెప్పండి, నేనక్కడికొచ్చి కలుస్తాను. సింహాచలం అడవులు ఉన్నాయి కదా, ఆ అడవుల ప్రారంభంలో ఉన్న గుడి దగ్గరున్నారు. కాకపోతే కాసేపట్లో అడవి మధ్యనున్న అమ్మవారికి నైవేద్యం పెట్టడానికి వెళ్ళిపోతారు. 2 రోజులు అక్కడే నిద్ర చేసి మళ్ళీ 2 రోజుల తర్వాత తిరిగి వస్తారు. 2 రోజుల తర్వాత తిరిగొస్తారా? అవునండి. మీరు దీక్షితులు గారితో మాట్లాడాలి అనుకుంటే ఆయన ధ్యానం ముగించక ముందే మీరిక్కడికి రావాల్సి ఉంటుంది. నేను 2 రోజుల వరకు ఆగే సమయం లేదు. నేను ఇప్పుడే బయలుదేరొస్తాను. మీరు వీలైనంత త్వరగా రావడం మంచిది. ఆ, సరే. మామ్, ఏమైంది? ఎందుకంత కంగారుగా కనిపిస్తున్నావు? దీక్షితులు గారిని కలవాలరా. ఆయన ఇంకా కొంతసేపు మాత్రమే అందుబాటులో ఉంటారట. ఈలోపునే నేను వెళ్ళి కలవాలి. ఈసారి దీక్షితులు గారిని నేను కూడా కలవాలమ్మా. నువ్వెందుకు కలవాలరా? కొంతమంది ప్రశ్నలకి నేను సమాధానం చెప్పాలన్నా, నాలో ఉన్న సందేహాలకి నాకు సమాధానాలు దొరకాలన్నా, నా జీవితంలో నేను కొన్ని నిర్ణయాలు తీసుకోవాలన్నా కూడా దీక్షితులు గారి ఉద్దేశం ఉపదేశం తెలుసుకోవాలి. అందుకే నేను ఆయన్ని కలవాలి. సరే మిత్ర, అయితే మనం బయలుదేరదాం పద. సరే మా. రాము, ఇందాక ఎవరో ఫోన్ చేసినట్టున్నారుగా, వాళ్ళ గురించి చెప్పవా? ఇప్పుడు చెప్తే దీక్షితులు గారు కోపడతారు. తర్వాత చెప్తాలే. మామ్, అయినా దీక్షితులు గారిని అంత అర్జెంటుగా ఎందుకు కలవాలనుకుంటున్నావు? లక్ష్మి బ్రతికే ఉందని రోజు రోజుకి నమ్మకం పెరుగుతోంది. తను మళ్ళీ నీ జీవితంలోకి రావాలనే ఆశ కలుగుతోంది నాకు. దాని గురించి కనుక్కోవడానికే దీక్షితులు గారి దగ్గరికి వెళుతున్నాను గాని ఆ విషయం నీకు చెప్తే కొట్టిపారేస్తావు. ఇప్పటికిప్పుడే కారు వెనక్కి తిప్పేస్తావు. మామ్, నిన్నే. ఇప్పుడు దీక్షితులు గారిని అర్జెంటుగా ఎందుకు కలవాలనుకున్నావు? ఏం లేదు మిత్ర, నేను నేరుగా దీక్షితులు గారితోనే మాట్లాడాలి. అన్నా అన్నా, అక్కడ ఆపరా. ఎక్స్క్యూజ్ మీ, ఇక్కడ మారేడమ్మ తల్లి గుడి ఉండాలి. ఎటు వెళ్ళాలి? స్ట్రైట్గా వెళ్ళి లెఫ్ట్ తిరగండి అమ్మా. థ్యాంక్స్ అండి. అన్నా, అక్కడికి పోనీ అన్నా. అమ్మవారి ఆలయం దగ్గరికి వెళ్దాం పదండి. అలాగే గురువు గారు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.